వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం చాప్టర్ 1 మెజర్మెంట్స్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఈ చాప్టర్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం జనరల్గా యూజ్ చేసి రూలర్ ఉంటుంది కదా, లైక్ స్కేల్, రూలర్ లేదా నార్మల్గా మనం చెప్పేటటువంటి స్కేల్, మన జామెట్రీ బాక్స్లో ఉండేటటువంటి స్కేల్. ఈ స్కేల్ని యూజ్ చేసి మనం తక్కువగా ఎంత మెజర్మెంట్ వరకు మనం మెజర్ చేయగలము అంటే, మిల్లీమీటర్లో చెప్పాలి అంటే 1 మిల్లీమీటర్ మాత్రమే మనం మెజర్ చేయగలం, చాలా తక్కువగా. అందుకే దీన్ని మనం లీస్ట్ కౌంట్ అంటాం. ఓకేనా? సో ఒక స్కేల్ని యూజ్ చేసి మనం మెజర్ చేయగల చాలా లీస్ట్ వాల్యూ, కనీసం వాల్యూ అంటే ఇది 1 mm. ఇదే సెంటీమీటర్లో మనం కన్వర్ట్ చేసినట్టయితే, ఓకే, 1 సెంటీమీటర్కి 10 mm. ఆ లెక్కని 1 mm కావాలంటే 1/10 సెంటీమీటర్. 1/10 చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇది 0.1 వస్తుంది. సెంటీమీటర్లో అయితే 0.1 సెంటీమీటర్. ఒకవేళ 1 mm కంటే తక్కువ ఉండే మెజర్ చేయాలంటే అలాగూ, దానికోసం వచ్చింది వర్నియర్ కాలిపర్స్. ఇది ఎంత మెజర్ చేయగలరు తెలుసా? 1 mm ని 10 పార్ట్స్ చేస్తే ఎంత అవుతుందో అలా మెజర్మెంట్ ఇది మెజర్ చేయగలదు. అంటే 1/10 mm, 1/10 mm అంటే 0.1 mm వరకు మెజర్ చేయగలదు. క్లియర్? అది cm లో కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఇంకో బై 10 చేయాలి. కాబట్టి 0.01 cm వరకు మెజర్ చేయగలదు వెర్నియర్ కాలిపర్స్. అంటే 1 mm ని 10 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ ఎంత వస్తుందో అలాంటి మెజర్మెంట్ ని మనం వెర్నియర్ కాలిపర్స్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇంకా చిన్నదైతే మనకి స్క్రూ గేజ్. ఈ 0.1 mm ని ఇంకో 10 పార్ట్స్ చేస్తే, లేదా ఈ 1 mm ని 100 పార్ట్స్ చేస్తే, చూడండి అసలు 100 పార్ట్స్ అంటే 1 mm చాలా చిన్నది. దాన్ని 100 పార్ట్స్ చేస్తే 0.01 mm వస్తుంది. మళ్ళీ దీన్ని సెంటీమీటర్ కన్వర్ట్ చేయాలి, ఇంకో బై 10 చేయాలి. అంటే 0.001 సెంటీమీటర్ వరకు మెజర్ చేయగలదు. అందుకనే మనం ఇప్పుడు దాకా లోవర్ క్లాస్లో మనం రూలర్ స్కేల్తో సంబంధించినటువంటి స్కేల్ యూజ్ చేసేటువంటి మనం జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ చేసాం. ఇప్పుడు మనం వెర్నియర్ కాలిపర్స్ యూజ్ చేసి ఎలా చేస్తాం, స్క్రూ గేజ్ యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది మనం తెలుసుకోవడానికనే ఈ టాపిక్ మనకి ఈ క్లాస్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, వీటిలో మనం ఏం చెప్పాను మీకు? లీస్ట్ కౌంట్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వెర్నియర్ కాలిపర్స్ కి లీస్ట్ కౌంట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఫార్ములా చెప్పబోతున్నాను. వెర్నియర్ కాలిపర్స్ కి లీస్ట్ కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, వాల్యూ ఆఫ్ 1 డివిజన్ on main scale divided by total number of divisions on vernier scale. అంటే మెయిన్ స్కేల్ మీద ఉండేటటువంటి డివిజన్స్ లో ఒక డివిజన్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసి, వర్నియర్ స్కేల్లో ఉండేటటువంటి అన్ని డివిజన్స్ ని కౌంట్ చేసి ఆ నెంబర్ తో ఈ నెంబర్ డివైడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవడానికి నేను సరదాగా చిన్న కోడ్ చెప్తాను చూడండి. వీటిని మనం స్టార్టింగ్ తీసుకోండి. ఇందులో V కన్సిడర్ చేద్దాం. V 1 లో O, డివిజన్ లో D, మెయిన్ స్కేల్ లో M, మెయిన్ లో M, స్కేల్ లో S, డివైడెడ్ బై టోటల్ లో T, నంబర్ లో N, డివిజన్స్ లో D, వెర్నియర్ స్కేల్ అంటే V ఫర్ వెర్నియర్, S ఫర్ స్కేల్, VS. ఇది చిన్న సరదా ట్రిక్ చెప్తాను చూడండి. ఇది ఎలా గుర్తుంటుందంటే, మనం వీని తెలుగులో మనం ఓ అందాం. ఈ ఓలో వి, ఓ రెండు కవర్ అయిపోయి. దాని దు అందాం. వద్దు. ఏంటొద్దు? ఎం అంటే మాకు.
ఎస్ అంటే సమోసా. సరదాగా చెప్తున్నాను ఇది. వద్దు మాకు సమోసా డివైడెడ్ బై TND తినొద్దు. VS వేడి సమోసా. వద్దు అంటే VOD. మాకు ఎం సమోసా ఎస్ బై తినొద్దు తినొద్దు TND వేడి వి సమోసా ఎస్. సో ఇది పిల్లల సరదాగా ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఫార్ములా అనేది గుర్తుండిపోతుంది. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ కాలిపర్స్ కి మీరు ఫార్ములా సరదాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఒరిజినల్ ఏంటి అంటే VODMS బై TNDVS. VODMS అంటే వాల్యూ ఆఫ్ 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్. ఇది మనకు చిన్న సరదా ట్రిక్ అనమాట, లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ కాలిపర్స్ కోసం. ఇప్పుడు మనం వెర్నియర్ కాలిపర్స్ చూసాం కదా, మరి స్క్రూ గేజ్ కి ఏమైనా ఉందో చూద్దాం. స్క్రూ గేజ్ కి లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి తెలుసా? పిచ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ హెడ్ స్కేల్ ఆర్ సర్క్యులర్ స్కేల్. టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ హెడ్ స్కేల్ ఆర్ total number of divisions on circular scale. ఇది గుర్తుపెట్టాలి తెలుసా? జస్ట్ గుర్తుపెట్టడం చెప్తున్నాను. పిచ్ అనేది అలాగే మీకు గుర్తుంటుంది. ఓకే, TNDHS కి ఏం చేస్తారంటే ఇది తినొద్దు, దీనిలానే తినొద్దు. ఇది హాట్ సమోసా, ఇది తినొద్దు. సేమ్ TND తినొద్దు. ఇది కూల్ సమోసా లేదా కోల్డ్ సమోసా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం రాస్తానంటే ఇక్కడ నేను క్లియర్. సో ఇలా సరదాగా ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వెర్నియర్ కాలిపర్స్ కి స్క్రూ గేజ్ కి ఉండేటటువంటి రిలేషన్ ఏంటంది ఒకటి చెప్పబోతున్నాను మీకు. ఇక్కడ మనం చూడబోద్ది ఏంటంటే రిలేషన్ బిట్వీన్ మెయిన్ స్కేల్ అండ్ వెర్నియర్ స్కేల్ ఇన్ అ వెర్నియర్ కాలిపర్స్. వెర్నియర్ కాలిపర్స్ లో మెయిన్ స్కేల్ కి వెర్నియర్ స్కేల్ కి ఉండే ఆ యొక్క రిలేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మెయిన్ స్కేల్లోని ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ స్కేల్లో ఒక 10 డివిజన్స్ ఉన్నాయనుకుందాం. వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్సే ఉంటాయి, కానీ 10 డివిజన్సే ఉంటాయి. వెర్నియర్ స్కేల్ హ్యాజ్ ఆల్సో 10 డివిజన్స్. కానీ ఎంత లెంత్లో అడ్జస్ట్ అవుతాయి అంటే ఈ మెయిన్ స్కేల్లో ఉన్న డివిజన్స్ కన్నా ఒక డివిజన్ తక్కువ ఉండేటటువంటి లెంత్లో. అంటే ఈ 10 డివిజన్స్ ఉన్నాయి కదా, 10-1 అంటే 9 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్. 9 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్. సో ఇది మనకి న్యూమరికల్స్ లో బాగా యూజ్ అవుతూ ఉంటుంది. మెయిన్ స్కేల్లో 10 డివిజన్స్ ఉన్నాయి అంటే వెర్నియర్ స్కేల్లో 10 డివిజన్స్ ఎంత స్పేస్ ని షేర్ చేసుకుంటాయి? 9 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ ఎంత స్పేస్ అయితే అవి యూజ్ చేసుకుంటాయో అంత స్పేస్ లో ఈ వెర్నియర్ స్కేల్లో అన్ని 10 డివిజన్స్ కూడా అడ్జస్ట్ అయి ఉంటాయి. క్లియర్? అలానే కొన్ని న్యూమరికల్స్ ఇక్కడ 50 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. 50 డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ స్కేల్లో ఎంత స్పేస్ 50 డివిజన్స్ ఆక్యుపై చేస్తే అందులో ఒకటి తీసేద్దాం. ఈ 49 వాటికి పట్టిన స్పేస్ ఎంత ఉందో అందులో ఈ 50 అడ్జస్ట్ అయి ఉంటాయి. వెర్నియర్ స్కేల్లో 50 అందులో అడ్జస్ట్ అయి ఉంటాయి. క్లియర్? ఇది మనకి న్యూమరికల్స్ కి యూజ్ అవుతుంది. జనరల్ చెప్పాలంటే మెయిన్ స్కేల్ కి n డివిజన్స్ ఉంటే వెర్నియర్ స్కేల్ ఆల్సో హ్యాస్ n డివిజన్స్, బట్ ఇన్ ది స్పేస్ ఆఫ్ n-1 డివిజన్స్ ఆఫ్ ఇట్స్ మెయిన్ స్కేల్. సో ఇవి మనకి న్యూమరికల్స్ లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. అప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏం తీసుకోవాలి వాల్యూస్ అనేసి. అందుకని మీకు క్లియర్ చెప్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం వెర్నియర్ స్కేల్ డివిజన్స్ తీసుకోవాలి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆర్ వెర్నియర్ స్కేల్ అంటే మనం 10 కన్సిడర్ చేయాలి. క్లియర్? ఓకేనండి. ఇప్పుడు మనం
ఈ బేసిక్స్తో వీటికి సంబంధించినటువంటి న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.